పాకిస్తాన్ చేస్తున్న దాడుల్ని విజయవంతంగా ఎదుర్కోవడమే కాదు, ఆ దాడులకు తిరుగులేని సమాధానం ఇచ్చింది భారత్. ఒకేసారి పాకిస్తాన్ ఎయిర్ బేస్ని టార్గెట్ చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 ఎయిర్ బేస్లపై బాంబుల వర్షం కురిపించింది. దీంతో పాకిస్తాన్ షాక్ అయింది. ఈ దాడులతో పాకిస్తాన్లో వణుకు మొదలైంది. ఎందుకంటే పాక్ రాజధాని జస్ట్ 10 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లాయి భారత మిసైల్స్. తమ దేశంలో కీలకమైన 3 వైమానిక స్థావరాలపై దాడులు జరిగాయని పాకిస్తాన్ పేర్కొంది. వాటిలో నూర్ఖాన్ వైమానిక స్థావరం కూడా ఉంది. ఇది ఇస్లామాబాద్ నుండి 10 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది. అంతేకాదు, దేశ సైనిక ప్రధాన కార్యాలయానికి ఆనుకుని ఉన్న ఒక ముఖ్యమైన ప్రదేశం ఇది. ఈ ఎయిర్ బేస్ ను ఇండియా కొట్టింది. భారీ పేలుడు తరువాత నూర్ఖాన్ ఎయిర్ బేస్ మంటల్లో చిక్కుకున్నట్లు పాకిస్తాన్ మీడియా అనేక వీడియోల్ని ప్రసారం చేస్తోంది. పాక్ వైమానిక దళానికి కీలకమైన ఎయిర్ బేస్ ఇది. పాకిస్తాన్ సైన్యం తెలిపిన వివరాల ప్రకారం నూర్ఖాన్ వైమానిక స్థావరంతో పాటు పంజాబ్ ప్రావిన్స్ లోని రఫీకీ వైమానిక స్థావరం కూడా ధ్వంసమైంది. రఫీకీ ఎయిర్ బేస్ లో పాకిస్తాన్ యుద్ధ విమానాల్ని మోహరించింది. చైనా నిర్మిత JF-17 యుద్ధ విమానాలు, ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన మిరాజ్ 5 యుద్ధ విమానాలతో పాటు అలోయెట్ 3 హెలికాప్టర్లు ఇక్కడే ఉన్నాయి. భారత్ దాడితో ఈ ఎయిర్ బేస్ పాక్షికంగా ధ్వంసమైంది. ఇక భారత్ టార్గెట్ చేసిన మరో పాక్ ఎయిర్ బేస్ మురిద్ వైమానిక స్థావరం. టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న మానవరహిత డ్రోన్స్ ఇక్కడే ఉన్నాయి. వీటితో పాటు నిఘా కార్యకలాపాలు కూడా ఇక్కడి నుంచే నడుస్తున్నాయి. ఈ ఎయిర్ బేస్ ను కూడా ఇండియా నిర్వీర్యం చేసింది. ఈ రోజు ఉదయం జరిపిన దాడుల్లో మురిద్ వైమానిక స్థావరం ధ్వంసమైంది. రాత్రి నుంచి భారత్ భూభాగంపై పాకిస్తాన్ దాడులు చేస్తూనే ఉంది. డ్రోన్స్ తో పాటు బాలిస్టిక్ మిసైల్స్ ను కూడా ప్రయోగించింది. దీంతో భారత్ కూడా ప్రతీకార దాడులకు దిగింది. పాక్ ఎయిర్ బేసుల్ని టార్గెట్ చేసింది. వాస్తవానికి పాకిస్తాన్ కు చెందిన 6 ఎయిర్ బేసులపై భారత్ దాడులు నిర్వహించినట్టు వార్తలొస్తున్నాయి. వీటిలో రహీం యూర్ ఖాన్ ఎయిర్ బేస్, సుక్కూర్ ఎయిర్ బేస్, చునియన్ ఎయిర్ బేసులున్నాయనే ప్రచారం జరుగుతోంది.